నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డిని A8గా చేర్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సో వాళ్ళు నిన్న మెయిన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హంతకులకు ఇస్తానన్న సుపారీ ఎక్కడిది, ఆ 4 కోట్లు ఎక్కడివి? దీంట్లో అసలు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగారో ఏంటో తెలియదు. ఆల్మోస్ట్ లాస్ట్ టైమే మొన్న 16 ప్రశ్నలు జడ్జి గారు అడిగితే ఒక్కదానికి కూడా వీళ్ళు ఆన్సర్ చెప్పాల. సో ఆయన జస్టిస్ లక్ష్మణ్ గారు 16 ప్రశ్నలు అడిగారు, దేనికి కూడా పొంతనలేని సమాధానాలు, ఎక్కడ చూసినా ఇలాగే ఉన్నాయి. చివరికి ఇప్పుడు విచారణకు పిలిచి వీళ్ళు అడిగినది ఏంటంటే, యాక్చువల్గా ఇది ఏ కోణం నుంచి అడిగారు? దస్తగిరి ఏదైతే ఉన్నాడో తను చెప్పాడు, అప్రూవర్గా మారిన దస్తగిరి ఇట్లా 4 కోట్ల 5 కోట్ల సుపారీ నాకు ఇస్తామన్నారు, అందులో కొంత సొమ్ము ఇచ్చారు, దాన్ని నేను ఒక 75 లక్షలు, ఆ 75 లక్షల్ని ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాక నా ఫ్రెండ్ మున్నా అనే అతని దగ్గర దాచాను, ఆ మున్నాకి కూడా దాచిపెట్టడానికి వాడికి ఒక 5 లక్షలు ఇచ్చాను, మిగతా 70 లక్షలు అలా ఉన్నాయని చెబితే సిబిఐ కొంచెం 43 లక్షలు ఎంతో రికవరీ చేసింది, మిగతాది రికవరీ చేయలే. అండ్ ఆ మున్నా వాంగ్మూలం కూడా తీసుకోలేదు, ఇది మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ ఈ దస్తగిరి ఏం చేస్తున్నాడు, మొన్న రీసెంట్లీ ఏదో ఒక చిన్న భూ వివాదంలో ఇరుక్కున్నాడు. ఆ భూ వివాదం ఏంటి, ఎక్కడో 3 షాపులు పలానా అతనికి ఒక అతను డబ్బులు ఇవ్వాల్సి ఉండే, 5 లక్షలు ఎంతో డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తను ఆ డబ్బులకి ఏం చేశాడు, నేను ఇవ్వలేనని అవి భూములు తాకట్టు పెట్టాడు. భూమి ఇన్ సెన్స్ 3 షాపులు, పోలీస్ స్టేషన్ పక్కనే 3 షాపులు. సో దాన్ని వసూలు చేసుకోవడానికి అని చెప్పేసి ఈయన వెళ్తే ఆ డబ్బులు తేల్లా, దాని బదులు ఇది ఇచ్చాడు నాకు అని అతను చెప్తున్నాడు. సో ఆ వర్త్కి ఈ షాపులు 3 నావి అని చెప్పి అక్కడ మొన్న గొడవకి వెళ్ళాడు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మనం చూసేసాం ఆల్రెడీ. ఎట్లా అంటే ఈయనకి ఆల్రెడీ 5+5 సెక్యూరిటీ ఇచ్చింది గవర్నమెంట్. అంటే పగలు ఒక 5గురు, రాత్రి ఒక 5గురు షిఫ్ట్ల ద్వారాగా 5 మంది పోలీసులు పనిచేస్తారు ఈయనకి సెక్యూరిటీగా. ఈయన బయటికి వెళ్తే ఈయన వెనకాల ఇతని అనుచరులు, వాళ్ళ వెనకాల పోలీసులు. సో ఒక పెద్ద మార్బాలంతో వెళ్తున్నాడు అనమాట. సో ఇది కాస్త ఈయనకి ఏమనిపించింది, సెటిల్మెంట్లు చేస్తున్నాడు, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి. సో ఆ రకంగా సెటిల్మెంట్లు చేస్తున్నాడని మొన్న వీడియో బయటకు వస్తే అది సెటిల్మెంట్ కాదు, అతనే నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉండే, ఆ డబ్బులకి ఇదిగా ఇతను ఏదో చెప్తే అదేదో నేనే కొంటాను అన్నట్టుగా ఒక బేరం కుదుర్చుకొని అది 3 షాపులు కొనడానికి వెళ్ళాడు. సో ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారం అంతా అంటే, దస్తగిరి దగ్గర కారు ఉంది, మన మహీంద్ర SUV కారు ఉంది. అతను కూడా చెప్పాడు ఏంటంటే, ఆ కారు నాది, నేనే కొన్నాను రీసెంట్గా అని కూడా చెప్పాడు. సో ఇప్పుడు సిబిఐ ఎప్పుడైతే 75 లక్షల సుపారీ ఆల్రెడీ అడ్వాన్స్గా ఇచ్చాము అని చెప్పిందో, ఆ 75 లక్షలు రికవరీ చేసేటప్పుడు 43 లక్షలు మాత్రమే రికవరీ చేసింది. మరి ఈ మహేంద్ర కారును ఎందుకు రికవరీ చేయలేదు? అండ్ నెక్స్ట్ అతని ఆస్తులను ఎందుకు జప్తు చేయలేదు? ఇది బేసిక్ అందరూ చేసే పని, ఫోన్ దగ్గర నుంచి అన్నీ తీసుకుంటారు. బట్ ఇవన్నీ తీసుకోవాలా, ఎందుకంటే ఆ 75 లక్షలు రికవర్ చేయాలంటే మొత్తం అతని దగ్గర ఏమున్నాయో అన్నీ తీసుకుంటారు. ఇవేవి ఆయన దగ్గర రికవరీ చేయాల. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏమన్నాడు, ఆ షాపులేవో నేనే కొంటాను అని నేను చెప్పానని దస్తగిరి తన నోటితోనే తను చెప్పాడు. అంటే కొంటాను అన్న దస్తగిరి అని అతని దగ్గర డబ్బులు ఉన్నాయి ఎంతో కొంత. సో ఆల్రెడీ సుపారీ తీసుకున్నాను అని అతను చెప్పిన సుపారీ ఏదైతే ఉందో సిబిఐ వాళ్ళు రికవరీ చేశాక ఇతని దగ్గర ఈ డబ్బులన్నీ ఎక్కడివి? పోనీ ఇతని దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నప్పుడు 43 లక్షలు మాత్రమే ఎందుకు రికవరీ చేసింది? సో ఈ ప్రశ్నలన్నీ కూడా మనకి డైరెక్ట్గా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. ఏది, దస్తగిరి తన వీడియోలో ఒక లాడ్జ్ లాంటి దాంట్లో ఆయన కూర్చొని చెప్తున్నాడు, నన్ను ఇట్లా అన్నారు, ఇలా చేశారు, అలా చేశారు, ఇలా చేశారని. సో అతను చెప్పింది వేరే విషయంలే, బట్ కంటెంట్ మాత్రం అతను పప్పులో కాలేసినట్టుగా అది షాపులు నేనే కొంటానన్నాను అండ్ ఆ వెహికల్ నాదే అని 2 చెప్పాడు, తన నోటి నుంచే చెప్పాడు. మరి సిబిఐ అప్పుడు రికవర్ చేయాలి కదా ప్రాపర్టీ, 43 lakhs రికవర్ చేసింది, 75 lakhs అతని దగ్గర ఉన్నాయని తను చెప్పినప్పుడు, నోటితో చెప్పినప్పుడు మిగతా ఆ 30 లక్షలు ఏవైతే ఉన్నాయో 32 లక్షలు రికవరీ చేయాలి, లేదా దాని బదులు ఆ బండో ఫోను అవన్నీ తీసుకోవాలి, ఇతని దగ్గర ప్రాపర్టీ తీసుకోవాలి. సో అతని దగ్గర ఏమీ లేవు అని వీళ్ళు రాసినప్పుడు నేను ల్యాండ్ కొంటాను అని అతను ఎలా అన్నాడు? సో ఇవన్నీ పక్కన పెట్టేసి
అసలు ఆ 4 కోట్ల సుపారీ నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు, ఎందుకు ఇచ్చావు అని చెప్పేసి అవినాష్ రెడ్డిని అడుగుతాను. అసలు అవినాష్ రెడ్డి 4 కోట్లు లో ఆ 75 లక్షలు ఒకవేళ అవినాష్ రెడ్డే ఈయనకి ఇప్పించి ఉంటే ఇదంతా రికవరీ చేసిన తర్వాత కదా ప్రశ్నలు వేయాలి. సో ఇది ఏమవుతుందంటే క్లీన్ అండ్ క్లియర్ కట్గా అవినాష్ రెడ్డి మీద బురద జల్లడానికే జరుగుతుంది, మనకి తెలిసిన విషయమే. అండ్ నెక్స్ట్ ఈ దస్తగిరి అనే ఒక్కడి వాంగ్మూలాన్ని పట్టుకొని మాత్రమే A1, A2, A3, A4, A5, A6, A7, A8 ఇప్పటివరకు ఆ జైల్లో భాస్కర్ రెడ్డి ఎందుకు ఉన్నాడో తెలియదు. అండ్ నెక్స్ట్ మళ్ళీ అవినాష్ రెడ్డిని ఆ రోజు రాత్రంతా వాట్సాప్ కాల్ లైన్లో ఉంది అని చెప్పారు. అంటే రాత్రిపూట అతను ఎవరితోనో చాట్ చేశాడు అని చెప్పారు. నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ జమ్మల్మడుగు వెళ్తుంటే రిషికేశవరెడ్డికి ఫోన్ వస్తే తను ఇట్లా జరిగిందంట అని చెబితే రిషికేశవరెడ్డితో పాటు నా రిటర్న్ వచ్చాడు. ఆ రిషికేశవరెడ్డిని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు ప్రజెంట్. మేబీ ఆయనను కూడా A9గా చేరుస్తారేమో తెలియదు. సో ప్రజెంట్ వీళ్ళ ఎంక్వైరీ అయితే ఇలా జరుగుతుంది. ఎప్పుడైతే అసలు మెయిన్ సాక్ష్యాధారాలు అసలు ఇప్పుడు వీళ్ళు వెళ్ళిన కోణం ఏంటి, బ్లడ్ తుడిచింది ఎవరు, గుండెపోటు అని చెప్పింది ఎవరు, దీనివల్ల మాత్రమే వీళ్ళందరిని అడుగుతున్నారు తప్ప అసలు లెటర్ దాచింది ఎవరు, ఫోన్ దాచింది ఎవరు, ఆ లెటర్ దాచడానికి గల కారణాలు ఏంటి, ఆ లెటర్లో ఏం పేరు ఉంది, ఆ సాక్షి ఎవరు, ఆ సాక్షిని ఎవరు తప్పించారు, ఇవన్నీ కూడా ఏ కోణంలో కూడా సిబిఐ ఎంక్వైరీ చేయట్లేదు. బట్ ఎందుకు చేయట్లేదంటే అది ఇక వాళ్ళకే తెలియాలి. బేసిక్ కామన్ ఒక చిన్న కానిస్టేబుల్ కూడా ఈ కేసుని నాకు తెలిసి హార్డ్లీ ఒక 5 డేస్లో సాల్వ్ చేసి పడేస్తాడు. పంచనామా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఛార్జ్ షీట్ వేసేసి అసలు క్లోజ్ చేసేస్తారు. ఆల్మోస్ట్ ఎవరో నిందితులకి శిక్ష పడిపోతుంది. బట్ ఒక వివేకానంద హత్య కేసు అనేది అంటే మహా కేసులు ముక్కలుగా నరికి ఆ పార్టో దగ్గర ఈ పార్టో దగ్గర పడేసినటువంటి కేసులనే హార్డ్లీ 24 అవర్స్ మహా అయితే 2-3 రోజుల్లో నీట్గా సాల్వ్ చేస్తున్నారు పోలీసులు. అలాంటిది ఒక మనిషి ఇంత పెద్ద ఒక ఎంపీ స్థాయి మనిషి అక్కడ పడున్నాడు, గాయాలున్నాయి. ఎవరు హత్య చేశారు, ఆయన ఇంట్లోనే ఎవరు హత్య చేశారంటే ఒక్క క్లూ లేదు, ఒక్కొక్కటి క్లూ కూడా లేదు. ఎవరు వచ్చారో లేదు, ఎవరు పోయారో తెలియదు, డాగ్ స్క్వాడ్స్ ఏం చేసాయో తెలియదు, ఎవరు ఎక్కడి నుంచి ఏం చేశారో తెలియదు. బట్ ఓవరాల్గా అయితే అవినాష్ రెడ్డి నేను చేయించాడని చెప్పేసి, భాస్కర్ రెడ్డి సహాయం చేశాడని, ఉదయ్ కుమార్ రెడ్డి అందులో ఇన్వాల్వ్ అయ్యాడని, శివశంకర్ రెడ్డి ఇంకేదో కట్లేసాడని, ఏదో తుడిచాడని, ఈ నలుగురు కలిసి నా భార్యనేమన్నావురా అని చెప్పి ఉమామహేశ్వర్, మా అమ్మ కావాల్సి వచ్చిందిరా అని చెప్పి సునీల్ యాదవ్, అండ్ నెక్స్ట్ వీళ్ళందరిని ఆర్గనైజ్ చేసింది ఎర్రగంగిరెడ్డి, గొడ్డలతో నరికేసింది దస్తగిరి. ఈ కథ మాత్రమే మనం వింటున్నాం. ఈ స్టోరీని కిటికీలో నుంచి చూసింది వాచ్మెన్ రంగన్న అని కూడా చెప్తున్నారు. ఆ రంగన్నకు మతిస్థిమితం లేదు, ఆయన ఏమో చేసేసారు. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఈవెన్ పిఏ కృష్ణారెడ్డితో పాటు కూడా వీళ్ళందరినీ తీసుకెళ్ళి విచ్చలవిడిగా కొట్టారు. 2 నెలలు ఏదో చెప్పమని. అండ్ ఇప్పటివరకు ఆ తిరుపతి హాస్పిటల్ నుంచి డెలివరీ అయిన రంగన్న ఇంకా హైదరాబాద్కి రాలా. ఈ కోణం ఎవరూ పట్టించుకోవట్లే, ఎందుకంటే అడగడానికి రంగన్నకి ఎవరు లేరు కాబట్టి. నోబడీ ఈజ్ ఆస్కింగ్, వాళ్ళు కూడా చెప్పట్లా. జైల్లో ఉన్న ఎర్రగంగిరెడ్డికి కూడా ఎవరు లేరు. ఓవరాల్గా ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ వీళ్ళు ఎవరైతే నిందితులుగా చూపిస్తున్నారో వీళ్ళందరికీ కూడా ముందు వెనక ఎవరు లేరు. కొంతమంది గట్టిగా పోరాడుతున్నప్పటికీ వెంటనే సునీతారెడ్డి ఇంప్లీడ్ అయిపోయి దాన్ని ఏదో చేస్తుంది. అంటే ద రీజన్ ఇది ఇంకొక తెలివి. ఇంప్లీడ్ అవుతూ కోర్టులో మళ్ళీ బెయిల్కి ఆ పిటిషన్లో పెడతా ఉంటే ఏమవుతుందంటే ప్రతిసారి లాయర్లకి డబ్బులు ఇచ్చుకోవాల్సి వస్తుంది. అలా కొన్నాళ్ళకి వీళ్ళ దగ్గర అన్ని డబ్బులు అయిపోయిన తర్వాత లేట్ చేస్తారు. సో ఆ రకంగా సునీతారెడ్డి ఇంప్లీడ్ అవుతుంది. శివశంకర్ రెడ్డి, నేను ఉదయ్ కుమార్, ఇప్పుడు వాళ్ళంతా చిన్న వాళ్ళే, నార్మల్ ఫ్యాక్టరీలలో పనిచేసే వాళ్ళు, ఇంకేదో చేసుకునేవాళ్ళు. సో ఎర్రగంగిరెడ్డిగా అడిగేవాళ్ళు ఎవరు లేరు, మేబీ డబ్బులు ఉన్నప్పటికి కూడా. సో ఇట్లా ఈ కోణంలో వీళ్ళు చేస్తున్నారు, చాలా తెలివిగా చేస్తున్నారు. అండ్ ఇప్పటి వరకు ఒక ఎంపీ స్థాయి మనిషిని ఎవరు హత్య చేశారో తెలియదు. అండ్ నిన్న సాటర్డే రోజు విచారణలు జరిపి ఈ ప్రశ్నలు వేశారు వీళ్ళు. ఈ ప్రశ్నలకు ఎవరి దగ్గర సమాధానం, అసలు ఆయన లేను అంటున్న మనిషిని నువ్వు ఉన్నావని, నువ్వే సుపారీ ఇచ్చావని, 4 కోట్లు ఇచ్చావని, ఆ 4 కోట్లు మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాయని, మరి 4 కోట్లు వీళ్ళకి ట్రాన్సాక్షన్ చేసి ఇప్పుడు దస్తగిరి దగ్గర డబ్బులు ఉన్నాయి, 75 లక్షలు ఉన్నాయి. ఆ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి జరిగింది, ఎవడి అకౌంట్ నుంచి జరిగింది, అతని చేతికి ఎలా చేరిందనే ఒక్క ఎంక్వైరీ చేస్తే దొరికిపోతాడు కదా దొంగ. అట్లా కాకుండా ఒక మనిషిని తీసుకొచ్చి నువ్వే ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, ఎలా ఇచ్చావు అని అడుగుతుంది ఈ కోణంలో.
అండ్ ఇప్పటివరకు వివేక కాల్ డేటా కూడా బయట పెట్టలేదు. ఆ ఉత్తరం ఉంది, ఉత్తరం ఆయన రాశాడని చెప్తున్నారు, ఆ దస్తూరి అయింది అంటున్నప్పుడు ఏ పెన్నుతో రాశారు, అది ఎక్కడి నుంచి చెప్పారు, ఆయన ఇంట్లోనే కదా మొత్తం జరిగింది, ఏ డైరీలో నుంచి ఆ పేపర్ చింపారు, ఈ ఏ ఒక్క కోణంలో నుంచి ఆలోచించినా దేనికి ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు. ప్రతి కామన్ పబ్లిక్ ఏమవుతుందంటే ఇవాళ రేపు న్యాయ వ్యవస్థ మీద కానివ్వండి, పోలీస్ వ్యవస్థ మీద కానివ్వండి, సిబిఐ మీద కానివ్వండి, పోలీస్ వ్యవస్థ కాదు వాళ్ళు బాగానే పనిచేస్తున్నారు, సిబిఐ మీద కానీ న్యాయ వ్యవస్థ మీద నమ్మకాలు పోయాయి పూర్తిగా. ఎందుకంటే పొంతనలేని సమాధానాలు, పొంతనలేని ప్రశ్నలు, సంబంధం లేని ఎంక్వైరీ, ఏదో ఏ కోణంలోనో వెళ్తూ వస్తుంది. సో ఈ రకంగా చూసుకుంటే జనాలకు మాత్రం ఒక కాన్ఫిడెన్స్ అనేది పోయింది. నాకు తెలిసి ఈ వివేకాన్ని ఎవరు చంపారనేది ఇప్పట్లో తేలదు. ఇప్పుడు వీళ్ళందరినీ కూడా నిజంగా ఏఐటి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేసినా ఎప్పటికో ట్రయల్ రన్ స్టార్ట్ అవుతుంది. ఆ ట్రయల్లో ఇవి ఏమీ రుజువు అవ్వవు. ఎందుకంటే ఎవరి దగ్గర ఇప్పటివరకు అసలు హత్య ఆయుధమే దొరకలేదు. ట్రయల్ రన్లో ఏ ఒక్కటి కూడా రుజువు కాదు కాబట్టి ఏదో ఒక రోజు కేసు కొట్టేస్తారు. బట్ అసలు మనిషిని చంపింది ఎవరు, ఏమయ్యాడు అనేది మాత్రం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇక మీదట కూడా ఎవరికి తెలిసే అవకాశం లేదని అనుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.